60కి పైగా 300 చిల్లర పైగా ఆత్మహత్యలు జరిగినాయి. మరి ఈసారి కూడా ఆల్రెడీ 2 చనిపోయిండ్రు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి, మాకు పరీక్ష పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి సంగీత ఇంకో అమ్మాయి 2 చనిపోయిండ్రు. ఇవాళ పరిస్థితి ఏందనంటే దాదాపు 15 రోజులుగా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా మరి మాకు గ్రూప్ 1లో 1:100 చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, గురుకులం పోస్టులు 200 పోస్టులు మొత్తం నింపాలని, అంతేకాకుండా మరి డిఎస్సి ఎగ్జామ్స్ కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 కానీ నవంబర్ కానీ డిసెంబర్ కానీ మాకు కొంచెం సమయం ఇవ్వాలని చెప్పి మరి కానిస్టేబుల్ ఎవరైతే పోస్టింగ్ ఇవ్వలేదో వాళ్లకు 168 వాళ్లకు కూడా ఇవ్వాలని, మరి టెట్ నార్మలైజేషన్ చేయాలని, మెగా డిఎస్ కండక్షన్ చేయాలని అనేక రోజులుగా దీక్షలు చేస్తా ఉంటే, కుట్రాలు చేస్తా ఉంటే, అడుగుతా ఉంటే ఈరోజు చిలికి గాలిపోయినట్టుగా మరి 5 రోజుల క్రితం తమ్ముడు మోతీలాల్ నాయక్ మరి ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ కాడ మరి దీక్ష ప్రారంభించాడు. మరి ఆయన ప్రారంభించడం లేదో 2 నిమిషాల పోలీసులు ఏది సమైక్య ఆంధ్ర కంటే ఎక్కువగా గత నియంత ప్రభుత్వం కంటే ఎక్కువగా వచ్చి గద్దను కొట్టుకపోయి ఓయూ పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. నేను గాని పృథ్వీ అన్న, జనార్దన్, ఇంద్రనాయక్ మన తమ్ముళ్ళు అందరం కలిసి అక్కడ పోయినాం. మేము మాట్లాడినాం, ప్రభుత్వం అరే దీక్ష చేస్తుంది కదా, 6 నెలలు అయింది మేము వచ్చి, మేము ఈ 6 నెలల లోపే ఇంత వ్యతిరేకత పెరగకుండా మేము చూసుకోవాలి అనే ఒక బుద్ధి జ్ఞానం ఈ ముఖ్యమంత్రి అనేటువంటి ఉంటది అని చెప్పి నేను అనుకున్నా. కానీ బుద్ధి జ్ఞానం లేదు. నేను బర్రె కంటే హీనం, నేను నా మీద దున్నపోతు మీద నీళ్లు పోసినట్టే నా మీద అన్న తీరుగా ఈరోజు ముఖ్యమంత్రి వ్యవహరిస్తా ఉండు. 5 రోజులు తెలంగాణ ఏర్పడిన తర్వాత, అధికారంకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్న తర్వాత ఈరోజు 5 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే ఒక దిక్కు. మరి ఇప్పుడే మాకు సమాచారం తెలిసి ఇక్కడ ఉట్టిన వచ్చి రావడం జరిగింది. అబ్బాయి పల్స్ పడిపోయింది, మరి శరీరం మనకి క్షీణిస్తా ఉంది. 5 రోజులకి పచ్చి మంచినీళ్ళు కూడా దీక్ష చేసారు. దొంగ దీక్ష కాదు, మీరు చేసేటట్టు దొంగ దీక్షలు అన్నాలు తిని 3 రోజులు కూర్చున్నట్టు కాదు. ఇది ఒరిజినల్ గా నేను సావో బతుకో పోయిన వాళ్ళను అన్న ఇంకెన్ని రోజులు బతుకుతా అని అడుగుతున్నాడు. నేను ఇంకా ఎన్ని రోజులు బతుకుతా అని అడుగుతున్నాడు. చైర్మన్ ఎట్లా పెట్టాలో తెలియదు. టీఎస్ ఉంటేనంటే అవమానం పడ తెలంగాణకు. టీజీ చేసిండు. అరే బాబు, అది అవమానం కాదు, నిరుద్యోగులు పెరుగుడు అవమానం. ఈ తెలంగాణ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే అవమానం. ఈరోజు నిరుద్యోగులు నిరాహార దీక్ష చేసుకుంటే సీరియస్ గా ఉంటే అది అవమానం రావులేగా. అవమానం దాన్ని అంటారు రా, అవమానం దేన్ని అంటారు మమ్మల్ని అడుగు, నేను చెప్తాం. ఈరోజు తమాషా చేస్తా ఉండు కాముగా ఉంటా ఉంటే 11 సంవత్సరాల తెలంగాణ వచ్చి ఇయాటి కూడా అదే కొనసాగుతా ఉంది. నిధుల కోసం మా పోరాటం మొదలైంది. ఆ రోజు తెలంగాణ కోసం తెలంగాణ వచ్చింది కానీ మా పోరాటం ఆగలేదు. మా చెరువులలో నీళ్లు రాలేదు, మాకు నౌకర్లు రాలేదు, మాకు నిధులు కూడా మా దగ్గరికి రానేలేదు. 5,70,000 అప్పైనాయి కానీ ఏడు కూడా రాలేదు. ఈ రోజు మేము ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం ప్రభుత్వానికి. అల్టిమేటం ఇయనికి వచ్చినాం. ఈ రోజు అల్టిమేట్ ఇయనికి వచ్చిన మీకు కళ్ళు తెరుస్తాయేమో, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, వినబడతాయేమో, చూస్తారేమో, మాట్లాడతారేమో అని చెప్పి రోజు మీకు అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి ఖబర్దార్ చెప్తున్నా. మోతీలాల్ నాయక్ ఏమన్నా అయితే ఖబర్దార్ అని చెప్తున్నా. మోతీలాల్ నాయక్ కనీసం ఆయన పల్స్ డౌన్ అయినా, శరీరంలో ఏమైనా మార్పు వచ్చినా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. దీని మీద పెద్ద ఎత్తున నీవు నీ ప్రభుత్వం చెప్పే అవకాశం ముందున్నది. ఈరోజు ఊపుకునే రోజులు పోయినాయి. 10 సంవత్సరాలు ఓపిక పెట్టినాం. ఈరోజు ఓపిక బట్టి 10 సంవత్సరాలు ఎందుకు కొట్టాలని చెప్పేసి అధికారం మార్చి నీకు ఇచ్చినాం. నువ్వేం కొట్లాడితే నువ్వు మీ నాయకులందరూ కొట్లాడితే ప్రభుత్వం రాలే. ఈరోజు మీరు కాళేశ్వరం మీద వచ్చిందా, మిషన్ భగీరథ మీద కొట్టాడా, ధరణి మీద కొట్టాడా, లాస్ట్ టీఎస్పీఎస్ క్వశ్చన్ లీక్ అయినా గానీ ఒక బందీ అని మొక్కాలి. మీరు ఒక బందీ అలే మీ బతుకుని మీరు మనుషులా? మీరు ఈరోజు మీతో చేతనైతే 6 నెలలైంది ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక 2,000 పోస్టులు పెంచరాబాయి అంటే మీరు పెంచారు. పురాణ 30 లక్షల మంది చదువుకుంటా ఉన్నారు. ఒక రూమ్ కు 10 మంది 5 రూపాయలన్న అన్నం తినుకుంటా. రామకృష్ణ మఠంలో ఫ్రీగా అన్నం పెడతారంటే అక్కడ అన్నం తినుకుంటా. ఒక్కొక్క రూమ్ కు 10 మంది వండుకుంటా, ఊబర్లు ఓలాలు నడుపుకుంటా, జొమాటోలు నడుపుకుంటా ఈరోజు పిల్లలు చదువుకుంటా ఉంటే నువ్వు పోస్టు పెంచకుంటా, ఈరోజు వాళ్ళ సమయం ఇవ్వకుంటా, ఇష్టానుసారంగా ఒక తుగ్లక్ గాన్ లెక్క, ఒక ఔలగాన్ లెక్క, ఒక మెంటల్ గాన్ లెక్క, ఒక మెంటల్ రిటార్డెంట్ గాన్ లెక్క ఈరోజు నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు. తెగేదాకా గుంజద్దని చెప్పినాం. మంచి